ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. ఈ వచనంలో దానియేలుతో మాట్లాడుతున్న దూత అతనితో నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవని చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాట దానియేలు అనుభవాలకు ఓదార్పునిచ్చే ముగింపుగా పనిచేస్తుంది. దానియేలు గ్రంథం అంతటా దానియేలు వివిధ పరీక్షలు మరియు సవాలు ఎదుర్కొన్నాడు, కానీ అతడు దేవునికి నమ్మకముగా ఉన్నాడు. చివరికి అతని స్థిరత్వానికి ప్రతిఫలం పొందాడు. ఈ వాక్యం ఇదే తెలియజేస్తుంది. దానియేలు విశ్రాంతి తీసుకుంటాడని మరియు కాలాంతమందు తన వంతులో నిలుచునని, అనగా చివరికి దేవుని న్యాయం గెలుస్తుందని సూచిస్తుంది. భక్తుడి విధంగా అంటున్నాడు, భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదము. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయాలని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తము మన సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము ఆయన మహిమకు కీర్తి కలుగు జీవులని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చెప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నడిచిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా గనుక అరణ్యంలో సంహరింపబడిరి. మరియు వారు ఆశించిన ప్రకారము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవము గల దేవుడిని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీరు ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దం విన్నెడలా కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టి నెడల్నే క్రీస్తులో పాల్వారమై ఉందము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మేము అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు మా వంతులో నిలిచెదమని, భూమి మీద మా గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక నీ చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మాకున్నది అని నీవు తెలియజేశావు. తని నీకు స్తోత్రములు దేవా. మేము సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని నీ యందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, పాపం వలన కలుగు భ్రమచేత మాలో ఎవడును కఠినపరచబడుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకరము బుద్ధి చెప్పుకొనొచ్చు మొదటి నుండి మాకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టే వారముగా ఉండుటకు కృప చూపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.